హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు మా ఉగాది ఎలా జరిగిందో చూడండి. సో మార్నింగ్ లేవగానే మా డాడీ మామిడాకులతో తోరణాలు కడుతున్నాడు. కొత్తగా ఇంటి గుమ్మానికి వడ్లది తోరణం కట్టాడు. మా మమ్మీ ఇంకా షడ్రుచులన్నీ కలపడానికి ప్రిపేర్ చేస్తుంది. బెల్లము, గసగసాలు, కారం, ఉప్పు, యాప పువ్వు, పుట్నాలు, చింతపండు రసం, మామిడికాయ, కొబ్బరికాయ ఇవన్నీ రెడీ చేసి మన కొత్త సంవత్సరం కొత్తగా జరగాలని చెప్పి కొత్త కుండలో ఇవన్నీ కలిపి ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ. సో ఇది అయిపోయిన తర్వాత స్వామివారికి పెట్టడానికి పూలలు ప్రిపేర్ చేస్తుంది. సో ఇదంతా అయిపోయి కలిపేసి దాని తరువాత కావాల్సినవన్నీ తీసుకొని, జీవితంలో అన్ని రుచులు ఎలా కలుస్తాయో మనం ఉగాది పచ్చడిలో కూడా మనకి కావాల్సిన అన్ని రుచులు షడ్రుచులరా జరుగుతుంది. జీవితంలో మనం ఎంతోమందిని చూస్తాం, ఎంతోమందిని కలుస్తాం. మనకు కలిసే ప్రతి ఒక్క మనిషి దగ్గర మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్క సిచ్యువేషన్లో వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు మాట్లాడే మనకు చాలా నేర్పిస్తాయి. ప్రతి ఒక్క విషయం మనం ఎలా నేర్చుకుంటామో మన జీవితంలో మనం ప్రతి ఒక్క అడుగు ఆలోచించి చేస్తాం. అది మనం జీవితంలో జరిగే సిచ్యువేషన్సే అయి ఉండొచ్చు, లేదా ఇంకేమన్నా అయి ఉండొచ్చు. బట్ మనం ప్రతి ఒక్క వేసే అడుగుకి మనం స్ట్రాంగ్ అవుతూనే ఉంటాం. అది మనం అర్థం చేసుకున్న ప్రతి నిమిషం మనం హ్యాపీగా ఉంటాం. మనం అర్థం చేసుకోకుండా ఇది ఇంతేలే, ఇది మారదు అని అనుకుంటే మన జీవితంలో ఎప్పుడు ఎదగలేం. అన్నీ దాటుకొని బలంగా నిలబడ్డవాడే జీవితంలో ఎదుగుతాడు అన్నట్టుగా మనం ఉగాది పచ్చడిలో ప్రతి ఒక్క రకాలు మనల్ని టేస్ట్ చేయడానికి, ప్రిపేర్ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్స్ అన్నీ ఎప్పుడు ఒకేలా ఉంటాయి అని ఎప్పుడు అనుకోవద్దు. జీవితంలో ఎన్ని మారుతుంటాయో మన కళలు కూడా అంతే మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు పూలలు చేసే ప్రిపేరింగ్ చూడండి, మా మమ్మీ చేస్తుంది. సో మా మమ్మీకి ఒకప్పుడు రాకపోతుండే, మా అమ్మమ్మ నేర్పించింది. సో మా అమ్మకి మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. తనని చూసే నేర్చుకుంది ఎలా చేయాలి ఏంటి అని. ఒకప్పుడు చిన్నగా చేస్తుండే, అంత పర్ఫెక్ట్గా రాకపోతుండే. కొన్ని ఇయర్స్ వరకు మా అమ్మమ్మ చేసింది మా ఇంటికి పండుగకు వచ్చిన ప్రతిసారి. ఇప్పుడు మా అమ్మమ్మ లేదు. మా అమ్మమ్మని చాలా మిస్ అవుతుంది మా మమ్మీ, చెప్పలేనంతగా. బట్ అమ్మమ్మ నేర్పించిన కొన్ని విషయాలు కానీ కొన్ని పనులు కానీ అవి ఎప్పటికీ ప్రతి క్షణం మా అమ్మకు గుర్తొస్తూనే ఉంటాయి. అలాగే ఇది చేసిన ప్రతిసారి మా అమ్మ ఇట్లా చేస్తుండే అని చేసినప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటుంది మా అమ్మ. సో మా అమ్మమ్మ అంటే అంత ఇష్టం మా అమ్మకి. ఎందుకో తెలీదు, తల్లిదండ్రులు నేర్పించేటివి మన జీవితంలో కొన్ని విషయాలు ఎప్పుడూ మనకి మర్చిపోలేము, అవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి అన్నట్టు మనం చేసే పనిలో కూడా గుర్తొస్తాయి. అలాగే ఇది మా అమ్మకి చాలా ఇష్టం బచ్చాలు. సో కొంతమంది బచ్చాలు అంటారు, కొంతమంది పోలలు అంటారు. మా తెలంగాణ సైడ్ అయితే బచ్చాలనే అంటారు నాకు తెలిసినంత వరకు అయితే. అవి చేయడం కూడా ఒక నార్మల్గా మనము చపాతీ చేసే అంత పెద్దగా చేస్తారు. పూర్ణం కానీ అన్నీ కానీ ఫిల్లింగ్ చాలా పెద్దగా వస్తుంది. సో అందరూ చిన్న చిన్నగా చేసుకొని తింటారు. కానీ మా అమ్మమ్మ మాత్రం అరచేయంత ఎలుపు చేస్తుంది. సో అదే మా అమ్మ నేర్చుకుంది. చేసేటప్పుడు కూడా మా అమ్మమ్మ ఒక మాట అంటుండే ఎప్పుడు, మనం చేసే పని బూరెలు కానీ బచ్చాలు కానీ బెల్లప్పలు కానీ మనము వేసే విధానంలోనే ఉంటుంది ఏదైనా సరే. అవి ఎంతగానం పొంగుతాయో మన జీవితం కూడా ప్రతి నిమిషం ప్రతి క్షణం అంతా మంచిగా లైఫ్ పొంగుతుంది అని ఒక మాట చెప్పింది అన్నట్టు మా అమ్మమ్మ. అది ఇప్పటికీ గుర్తుంటుంది నాకు. అంటే మనము ఎంత మంచిగా ప్రిపేర్ చేస్తామో మన జీవితం కూడా అంతే మంచిగా ఎదుగుతుంది అన్న ఒక ఇంటెన్షన్స్తో మా అమ్మమ్మ చెప్పేది. సో ఇది మా ఉగాది.
అంటే కొన్ని మెమరబుల్ థింగ్స్ ఉంటాయి లైఫ్‌లో మర్చిపోలేనియి. కానీ మా అమ్మమ్మ చెప్పిన ప్రతి ఒక్క మాట గానీ, తన జీవితంలో ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ కానీ చెప్పిన ప్రతిసారి మా అమ్మ అంటది, "మా అమ్మ ఇలా చేసుండే, మా అమ్మ అలా చేసుండే, నన్ను కష్టపడి పెంచింది" అంటే మాకు అనిపిస్తది. మా నాన్న గూడా నన్ను ఇంత కష్టపడి పెంచాడు గదా! లైఫ్‌లో నేను గూడా కొన్ని సిట్యుయేషన్స్ వస్తే నా పిల్లలకి గూడా నేను ఇలానే చెప్పుకుంటాను గదా! అని గుర్తొచ్చిన ప్రతిసారి హ్యాపీగా అనిపిస్తది. ఇది జీవితంలో అన్నీ హ్యాపీనెస్సే ఉండయి. కొన్ని మూమెంట్స్ ఆహ్, బాధపడేవి గూడా ఉంటాయి. కొన్ని మెమోరీస్ ఉంటాయి. కొన్ని థింగ్స్ అన్నీ అంత ఈజీగా మనం మర్చిపోలేము. ఏదైనా సరే మన మంచికే అని మనం అనుకోవాలి. అలాగే మన జీవితంలో ఈ సంవత్సరం హ్యాపీగా జరగాలని హ్యాపీ ఉగా